కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రజల్లోకి రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసినందుకు కాంగ్రెస్ పార్టీ విలనా అని ప్రశ్నించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. ఇక ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. ఆర్టీసీ సమ్మె వద్దని ట్రేడ్ యూనియన్ నాయకులను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ కు ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని పోషించకుండా ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకుంటున్నారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 16 నెలల నుంచి కేసీఆర్ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి 10 ఏళ్లు దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బసవేశ్వరుడి 892వ జయంతి ఉత్సవానికి హాజరై మాట్లాడారు సీఎం. వరంగల్ ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన కామెంట్స్ ను తప్పుపట్టారు. ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా 16 నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా, ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా. మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మొదటి 10 ఏళ్లు కోతుల గుంపునకు ఇచ్చినట్లయిందన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలున్నాయని చెబితే సవరించుకుంటామన్నారు. కేసీఆర్ మాటల్లో విషయం కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విలన్ అవుతుందని ప్రశ్నించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే తమ సర్కార్ నడుస్తోందన్నారు. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా? బసవేశ్వరుడిని మతతత్వవేత్తగా చూడడం కరెక్ట్ కాదన్నారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. తమ ప్రభుత్వ హయాంలో బసవేశ్వర స్ఫూర్తితో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామన్నారు. రాష్ట్ర సర్కార్ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకంలోనూ బసవేశ్వర స్ఫూర్తి ఉందన్నారు భట్టి. ఆనాడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడో, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలన గ్రామ సభలను పెట్టాం. ఆ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు చెప్పిన అంశాల్ని పరిగణలో తీసుకొని పాలన అందిస్తామని చెప్పాం తప్ప పాలకులుగా మేము మీ మీద రుద్దమని చెప్పాం. అది బసవేశ్వర స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఉంది. ధాన్యం కొనుగోలులో ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎటువంటి అవాంతరాలు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ రూపొందించిన విధి విధానాలను వివరించారు మంత్రి ఉత్తమ్. గోడౌన్లు లేని చోట అందుబాటులో ఉన్న మిల్లులకు ధాన్యం తరలించాలని అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లిలో మే 15 నుండి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. 25 కోట్లతో కాళేశ్వరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపాలు రాకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి పుష్కరాలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. సరస్వతి పుష్కర ఉత్సవాలు ముగిసిన వెంటనే గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న రైతులకు చెందిన భూములను భూసేకరణ చేసి 2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు కాశీ క్షేత్రంలో మాదిరిగా ఘాట్లను నిర్మించి టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సూచించారు మంత్రి. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని సమ్మెలు చేయొద్దని ట్రేడ్ యూనియన్ నాయకులను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత గత పాలకులు 10 ఏళ్లు ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సమ్మెకు పోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన సారథి వాహన్ డిజిటల్ సేవలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర రవాణా శాఖ. సికింద్రాబాద్ ఆర్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత మినిస్టర్ క్యాంప్ ఆఫీసులో మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం సమర్పించారు. మావోయిస్టులతో కేంద్ర సర్కార్ చర్చలు జరిపేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి ఆదివాసీ సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి శాంతి చర్చలకు
మావోయిస్టులను పిలవాలని ర్యాలీ చేసి నాకు అదేవిధంగా ఇక్కడ మన కలెక్టర్ గారికి కూడా వారు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. కొత్త డయాలిసిస్ సెంటర్లు, ఎన్సీడీ క్లినిక్లు, స్క్రీనింగ్లతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీని దేశానికి రోల్ మోడల్గా నిలిపిన ఘనత డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డిదే అన్నారు. ఆరోగ్య శాఖ ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా, ఆరోగ్యశ్రీ సీఈఓగా కర్ణన్ అద్భుతమైన సేవలు అందించారని మెచ్చుకున్నారు. ఆరోగ్య శాఖ నుంచి ఇతర శాఖలకు బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు కర్ణన్, హేమంత్ సహదేవరావులను ఘనంగా సన్మానించారు మంత్రి. రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారులకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించింది సర్కార్. మంత్రి సీతక్క ఆదేశాలతో నెల రోజుల పాటు చిన్నారులకు హాలిడేస్ ఇచ్చారు. రాష్ట్రంలో టెంపరేచర్లు రోజుకు పెరుగుతుండటంతో అంగన్వాడీ యూనియన్లు, పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. సెలవుల్లోనూ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ద్వారా కోడిగుడ్లు, సరుకులు సప్లై చేయనున్నారు.